బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో నిర్వహించిన అలేబలే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు సాధించే విజయమే దసరా పండుగ అని తెలిపిన హరీష్ రావు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అభినందనీయుడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎక్కొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికల ముందు రజనీ, ఎన్నికల తర్వాత గజనీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇంటికి పంపేందుకు ప్రజలు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోవాలి, మళ్లీ కేసీఆర్ రావాలంటూ నినాదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దౌకా పార్టీ అని వృద్ధులకు కొత్తగా ఇస్తామన్న పింఛన్ డబ్బులు పెంచరు, కళ్యాణలక్ష్మి, తులం బంగారం మహిళలకు ఇస్తానన్న 2500 ఇవ్వకుండా ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాలకు బాకీ పడిన ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేయాలన్నారు. అమలు కాని హామీలిచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దివాలా తీస్తుందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి కనీసం 20,000 కూడా కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 33,000 కోట్ల రుణమాఫీ కేసీఆర్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 19,000 కోట్లు చేశారని విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని చేతగాని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం తప్ప కొత్తగా చేసిందేం లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అని మరో కొత్త మోసానికి కాంగ్రెస్ తెరలేపిందని హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి వస్తే బెల్ట్ దుకాణాలను మూసివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ అమ్మకాలతోనే ప్రభుత్వం కొనసాగించాలనే తపనతో హస్తం పార్టీ ఉన్నదని విమర్శించారు. దీనికోసం సంబంధిత అధికారులపై సైతం ఒత్తిడి తెస్తున్నారని, అమ్మకాల్లో అనుకున్న లక్ష్యం చేరని అధికారులకు శాఖపరమైన చర్యలు, స్థానచలనం తప్పడం లేదన్నారు. ఓసారి కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు, మరోసారి కాళేశ్వరం ఎందుకు పనికిరాదంటారు, మళ్లీ అదే కాళేశ్వరం నుంచి నీళ్లు తరలించి క్రెడిట్ తమదే అంటారని విమర్శించారు. కేసీఆర్ చెమట చుక్కలతో చెక్కు చెదరకుండా నిర్మించిన కాళేశ్వరం ఎన్నటికైనా రైతాంగానికి జీవనాధారమని, కాంగ్రెస్ దీనిపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలో పాడైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కానీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఎవరూ ఉండని అడవిలో సుందరీకరణ పేరుతో 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సీఎం దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. రోడ్లకు మరమ్మతులు చేస్తే సీఎంకు కమిషన్లు రావు, అదే ఫ్యూచర్ సిటీ అంటే 1000 కోట్లు కమిషన్ వస్తుందని, కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందూర్, జహీరాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు శ్రీకారం చుడితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసిందన్నారు. రైతులు, ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పథకమైనా ప్రభుత్వం నిలిపివేస్తే సహించేది లేదన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దీనిపై 4 నియోజకవర్గాల రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర, నిరసనలు చేపడతామన్నారు. బీజేపీ తీరుపై మండిపడిన హరీష్ రావు ఆ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నా ఏం లాభం లేదన్నారు. ఉత్తర భారతదేశంలో గోధుమలకు ఒక రకమైన మద్దతు ధర, తెలంగాణలో పండే ధాన్యానికి మరో రకం ధర దక్కుతున్నా వారు నోరు మెదపరని, జిల్లాలో నవోదయ అంటారు కానీ ఒక్కటి ఇవ్వరని, బడ్జెట్లో రూపాయి రాదని, బీజేపీ అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసే పార్టీ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.